ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది భీమ మందిరం. సుమారు ఒక 1000 సంవత్సరాల క్రితం అయితే ఇది నిర్మించి ఉండొచ్చు అని ఒక ప్రతీది. బట్ దీనికైతే ఎప్పుడు నిర్మించారనే ఎగ్జాక్ట్గా టైం అయితే లేదు, తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మనము అయితే ప్రస్తుతానికి సముద్ర మట్టం నుండి 4900 కిలోమీటర్ల 4900 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. ఇంత ఎత్తులో ఈ మందిరాన్ని నిర్మించడం అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. బహుశా అప్పుడు ఏనుగులనైనా ఉపయోగించి ఈ మందిరాన్ని నిర్మించి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడున్న ఆదివాసీలు చెప్పే మాటల ప్రకారం అయితే సాక్షాత్తు భీముడే ఈ మందిరాన్ని అయితే నిర్మించాడని అయితే చెప్పుకుంటున్నారు. దేనికి మన దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ప్రూఫ్ అయితే లేదు. బట్ వాళ్ళు అనుకున్నది వీళ్ళు అనుకున్నది తప్ప ప్రాపర్గా అయితే ఇక్కడికి రావడం అయితే లేదు. మనకి ఈ కొండపైకి రావడం అంటే సుమారు 1 కిలోమీటర్న్నర ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. కొండ దగ్గరలో రాళ్ళు ఏం లేవుండవు. అంటే అక్కడ మనం ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడికి ఎంత కష్టపడి వచ్చాము, బట్ ఈ లొకేషన్స్ ఒకసారి మీరు చూసినట్లయితే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు మందిరం, మరోవైపు మంచు, ఇటు సైడు అంటే కొన్ని అరకు, పాడేరు అటువంటి అనుభూతి కూడా మనం ఈ ఏరియాకి వస్తే అయితే పొందగలము. నార్మల్గా జూలై నుంచి మనకి జనవరి వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ మంచు ఇదైతే ఇలానే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా మనము ఈ లొకేషన్స్ ఈ మందిరాన్ని వీక్షించాలంటే మీరు జనవరి, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అయితే రావచ్చు. మీరు ఈ లొకేషన్స్ ప్లస్ మంచు వీటన్నిటితో పాటు మందిరాన్ని అయితే వీక్షించాలైతే జూలై నుంచి జనవరి మధ్యలో అయితే రావచ్చు. ఓకే, మనం ధర్మరాజు మందిరం నుంచి భీముని మందిరం చేరుకోవాలి అనుకుంటే 1 కిలోమీటర్న్నర అయితే మనమైతే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారుగా, మనకైతే రోడ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. మనం అలా 1 కిలోమీటర్న్నర ట్రెక్కింగ్ చేసిన తర్వాత అయితే మనం భీముని మందిరాన్ని అయితే చేరుకుంటాం.